హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి వీడియోలో కప్పు అటుకులతో మెత్తటి లడ్డూలను అయితే చేసి చూపిస్తానండి. ఇవి చాలా చాలా హెల్దీ, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలాంటి పాకం పట్టే పని లేదు. ఎవరైనా ఈజీగా ఈ కొలతలతో ఇట్టే చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండి, లడ్డు సాఫ్ట్నెస్, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా వీటిని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ ఏంటంటే, దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతోటి 1 కప్పు నిండుగా అటుకులను వేసుకున్నాను. చూడండి, ఇవైతే మందపాటి అటుకులు ఉంటాయి కదండి, లావుగా ఆ అటుకులను అయితే తీసుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. మీకు వేగినీయలేదో చూపిస్తాను చూడండి. ఇలాగా పట్టుకుంటే ఈజీగా బ్రేక్ అయితే మనకి అటుకులు అనేవి చక్కగా వేగినట్లండి. మరీ ఎక్కువసేపు వేగినా కూడా మనకి టేస్ట్ అనేది మాడిపోయిన విధంగా ఫ్లేవర్ వస్తుంది. సో జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మీరు ఎంతైతే తీసుకున్నారో అటుకులు సేమ్ అదే క్వాంటిటీలో ఇక్కడ నేను పల్లీలు కూడా తీసుకుంటున్నానండి. పల్లీలను కూడా అంతేనండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. ఇవి వేగడానికి అయితే కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి, కానీ నిదానంగా వేయించుకోండి. చూడండి, ఇలాగ పల్లి మనకి పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తూ ఉంటుంది. అలాగ వచ్చిందంటే కనుక పల్లీలు వేగిపోయినట్లే. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెండు కూడా కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత పల్లీలకైతే మీకు ఇష్టం ఉంటే పొట్టు తీసేయండి, లేదంటే మీరు పొట్టుతో సహా కూడా ఈ లడ్డూలను అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొట్టు తీసేసాను. ఫస్ట్ అయితే ఈ చల్లారిపోయిన ఈ అటుకులని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే ఒక 4-5 యాలకులను కూడా వేసుకుంటున్నానండి. వీటిని మెత్తగా పొడిలాగా చేసేసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి లేదంటే ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలను అయితే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మనకి కొంచెం బరగ్గా పలుకుగా ఉండాలండి. చూడండి, అక్కడక్కడ మీకు పల్లీ గింజ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకోండి. ఈ పల్లీ పొడిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బెల్లము సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు నిండుగా అయితే బెల్లం వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక మరొక 1/2 కప్పు లేదంటే ఒక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే మీకు మైల్డ్గా బాగుంటుందండి స్వీట్. ఇందులోకి ఒక 1/2 కప్పు అయితే నీళ్లు వేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసి బెల్లం మొత్తం కూడా కరిగించేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పెట్టేసుకోండి. ఇందులోకి 1-2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నేనైతే ఇలాగా జీడిపప్పు వేసానండి. ఉంటే కనుక బాదము, ఇంకా మీ ఇష్టం అండి, ఏవి ఉంటే అవి చక్కగా వాటిని ఈ విధంగా నేతిలో ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసాను, నల్ల ద్రాక్ష వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం నెయ్యి ఉంది కదండి, ఇదే నేతిలోకి మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదా, అటుకులు పల్లీల పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక 4 నిమిషాల పాటు అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మనకి నెయ్యి వాసన ఆ పౌడర్కి పట్టే విధంగా చక్కగా ఒక 4-5 నిమిషాల పాటు అయితే ఇలాగ బాగా కలుపుకోండి. ఇందులోకి ఎండు కొబ్బరి పొడి చూడండి, ఒక 2-3 స్పూన్ల వరకు అయితే ఉంటుందండి. ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను టేస్ట్ కోసము. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక ముందే వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే కొంచెం సేపు వేగితే బాగుంటుంది. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ టైంలో వేసేసుకోండి. నేను ఎండు కొబ్బరి కాబట్టి డైరెక్ట్గా ఇందులోకి వేసేసి 1 నిమిషం పాటు అలాగా వేపిన తర్వాత ఇక ఫిల్టర్ చేసేస్తున్నానండి. ఇక్కడ మనకి బెల్లం వాటర్ కరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని టీ ఫిల్టర్లో వేసేసుకున్నాను. మనకి ఏదైనా నల్లకలు ఇసుక ఉంటే మనకి ఫిల్టర్ అయిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇది బాగా దగ్గరకు పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండండి. మీకు ఒక 3-4 మినిట్స్లోనే ఇలా చిక్కబడిపోతుందండి. చూడండి, దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఒక 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనేనండి. మీకు వెయ్యిపోయినా కూడా లడ్డు చుట్టుకోవడం వచ్చేస్తుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమని ఒక 2 స్పూన్లు అలాగా నెయ్యి వేసాను. చూడండి, కొంచెం మనకి పొడి పొడిగా అయిపోతున్నట్లుగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది.
ఇక ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మనకి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలాగ చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని మీకు కావలసిన సైజులో వీటిని లడ్డూలాగా చుట్టేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలా పెట్టుకుంటే నోట్లో కరిగిపోతున్నట్లుగా ఉంటాయి. చాలా హెల్దీ లడ్డూలండి అది కూడా మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జస్ట్ అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండే వాటితోనే కదా మనం చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి లడ్డూని ఒకటి తుంపి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు టెక్స్చర్ చూస్తుంటే అర్థమవుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.